హలో, ప్రైజ్ ది లార్డ్. ఆత్మఫలాల్లోని పార్ట్ 3 సమాధానము. ఏసేపు జీవితం మనం చూస్తే తన సొంత అన్నలే తన్ని గోతులో పడేసి ఇతర దేశానికి తన్ని అమ్మివేస్తారు. అయితే ఆ సమయంలో ఏసేపు దేవుని కుమారుడు కాబట్టి తను ఏడ్చుండంటాడు. కానీ తన సొంత అన్నాన్ని కొట్టేసి నేను వెళ్ళనని చెప్పి వాళ్ళు ఏమన్నా చేశాడా? చేయలేదు. తను సమాధానం కలిగి తనలో సమాధానం ఉంది కాబట్టి అవన్నీ అంగీకరించి తను వెళ్ళాడు. అయితే తన ఫరో ఇంట్లో అవమానం జరిగిన దాన్ని బట్టి తనని జైల్లో వేసినా కూడా తను ఏసే వైపే చూశాడు. తనకు సమాధానం కలిగి దేవుడు తనకు తోడై ఉంటాడని చెప్పి తను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఏసేపు దేవుని కుమారుడు కాబట్టి ఏసైని నమ్ముకునే వారు సిగ్గుపరిచే దేవుడు కాదు. అందుకని కదా ఏసేపుని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఈ సమయంలో నువ్వెవరితో అయినా దెబ్బలాడి నీ తప్పు లేకపోయినా వాళ్ళతో నీకేమన్నా గొడవ అయ్యి ఉందంటే నీకు సమాధానం లేక బాధపడుచున్నావా? లేకపోతే మీ ఇంట్లో ఎవరికైతే ఇంకా పెళ్లి చేయాలని ఇంకా అప్పుల్లో ఉండి సమాధానం లేక నువ్వు ఏ సమస్యనైతే నీకు సమాధానం లేక చేస్తుందో అదైతే నాకైతే తెలీదు. కానీ ఏ సమస్యనైతే నువ్వు అది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన తట్టు నువ్వు చూడగలిగితే నీకు సమాధానం కలుగుతుంది. ఏసేపు లాగా మనం కూడా దేవుని వైపు చూద్దాము. ఆయన తట్టు నువ్వు చూస్తే ఆయన నీకు సమాధానము ఇస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ.